ఇప్పుడు ఈ డిఎఫ్ఏ ఎగ్జాంపుల్స్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఏంటి, డిజైన్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ద స్ట్రింగ్ కేవలం 1100 స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందంట. సో క్వశ్చన్ 1 యొక్క సొల్యూషన్ చూద్దాం. కేవలం ఏంటంటుంది, 1100 స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి, మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ 4 ఉంది. సో 4 + 1 5, మనకి 5 స్టేట్స్ అనేది వస్తాయి. సో మనం 5 స్టేట్స్ తీసుకున్నాం. ఫస్ట్ Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఆర్మర్ పెడతా. Q0, Q1, Q2, Q3, Q4 5 స్టేట్స్ వస్తాయి. ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి 4 + 1 5. ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి 2 సర్కిల్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ అయితే 1100. కేవలం ఈ డ్రా చేసి ఫైనల్ ఆటోమేటిక్ కేవలం ఈ స్ట్రింగ్నే యాక్సెప్ట్ చేయాలి, మిగతా ఏవి యాక్సెప్ట్ చేయొచ్చు. సో మనకున్న ఆల్ఫాబెట్స్ ఏంటి, 0, 1. ఓకే, సో డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేటు ఆ ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ని యూజ్ చేయాలి. Q0 1 యూజ్ చేసింది, 0ని యూజ్ చేయాలి. ఇప్పుడు 0 ఇక్కడ ఎట్లా యూజ్ చేసినా మనకు ఈ స్ట్రింగ్ తప్ప వేరే స్ట్రింగ్స్ వస్తాయి. సో ఏం చేయాలంటే QD అని ఒక డెడ్ స్టేట్ క్రియేట్ చేసుకున్నాను నేను. QD అని డెడ్ స్టేట్ అంటే ఈ స్టేట్లోకి ఏదైనా వస్తే ఇక్కడనే అయిపోతుంది, ఇక్కడనే డెడ్ అవుతాయి. సో మళ్ళీ ముందుకు వెళ్ళవు. సో 0 అనేది ఇక్కడ పంపించాలి. ఇప్పుడు Q1 కూడా 1 ఒకటి యూజ్ చేసి కానీ 0 యూజ్ చేయాలి, దాన్ని ఇక్కడ పంపించేయాలి. సో ఎందుకంటే ఇది తప్ప వేరే స్ట్రింగ్ని యాక్సెప్ట్ కేవలం ఈ ఒక్క స్ట్రింగే కావాలి కదా, 1100 స్ట్రింగే కావాలి, మిగతా ఏమద్దు. సో మిగతా అన్ని ఏం వచ్చినా మనం ఇటు పంపించేద్దాం. ఇక Q2 0 యూజ్ చేసి కానీ 1 యూజ్ చేయాలి. సో 1 వచ్చేస్తుంది ఇక్కడికి. Q3 0 యూజ్ చేసి 1 యూజ్ చేయాలి. సో 1 ఇక్కడ వెళ్ళాం. ఇక Q4 ఏం యూజ్ చేయాలి. సో Q4 0, 1 వచ్చేస్తుంది. సో ఇట్లా అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చే స్ట్రింగ్ ఏం వస్తాయి, అన్ని మిగతా ఎక్స్ట్రా ఏం వచ్చినా ఆ సింబల్స్ అన్నీ Q డెడ్లోకి పోయి ఇక్కడనే డెడ్ అయిపోతాయి. ఈ Q డెడ్ కూడా ఏదో ఒక స్టేట్ కాబట్టి దీన్ని కూడా 2 సింబల్స్ యూజ్ చేయాలి కాబట్టి 1, 0 ఇక్కడనే డెడ్ అయిపోతాయి. సో ఇప్పుడు 1100 ఇట్లా వచ్చేస్తుంది. ఈ స్ట్రింగ్ మనకి వచ్చేస్తుంది అవుట్పుట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సేమ్ సిమిలర్గా ఉంటుంది, కానీ ఇప్పుడు స్టేట్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు ఇప్పుడు లెంత్ చూడు, సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు లెంత్ ఎంత, 3. క్వశ్చన్ 2 యొక్క సొల్యూషన్ చూద్దాం. దీని లెంత్ ఎంత, 3. సో మనకి ఎన్ని స్టేట్స్ వస్తాయి, 4 స్టేట్స్ వస్తాయి. Q0, Q1, Q2, Q3 4 స్టేట్స్ వస్తాయి. సో ఈ ఇనిషియల్ స్టేటు, ఇది ఫైనల్ స్టేటు, ఇవి ఇట్లా వచ్చేస్తాయి మనకి. ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్. ఓకే, సో మనకి ఏమొస్తుంది, 101 స్ట్రింగ్ ఒక్కటే రావాలి, మిగతా ఏవి రావద్దు. సో మిగతా అన్నీ Q డెడ్ స్టేట్లకు పంపించేస్తాం. సో ఈ స్ట్రింగ్ ఎందుకంటే ప్రతి స్టేటు 2 దాని లోపల మనకు ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటి, 0, 1. సో ఈ Q0 1 యూజ్ చేసి కానీ 0 యూజ్ చేయాలి, 0 డెడ్ స్టేట్ పంపిద్దాం. సో ఇది 0 యూజ్ చేసి 1 యూజ్ చేయాలి. సో 1 డెడ్ స్టేట్ పంపించేస్తే 1 యూజ్ చేసి 0 యూజ్ చేయాలి, 0 ఇటు పంపించేద్దాం. రెండింటిని యూజ్ చేయాలి కాబట్టి 0, 1 డెడ్ స్టేట్కి. ఈ డెడ్ స్టేట్ కూడా ఆ డిఎఫ్ఏ కండిషన్ అవుతుంది. డిఎఫ్ఏ అంటే ఏంటంటే ప్రతి స్టేటు దీని లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయో అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. సో ఇవన్నిటిని యూజ్ చేసేసిన క్యూ డెడ్ స్టేట్ కూడా 0, 1 స్టేట్ని సెల్ఫ్ లూప్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చే స్ట్రింగ్ ఏమవుతుంది, 101 స్ట్రింగే వస్తుంది, మిగతా ఏం సింబల్స్ వచ్చినా అవన్నీ డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి.